హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుటీచ్ తెలుగు. ఈరోజు నేను ఫస్ట్ వీడియో చేయబోతున్నాను. జీకేకి సంబంధించిన వీడియో. టాపిక్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్ కరెంట్ అఫైర్స్లో రష్యా ఉక్రెయిన్ వార్ గురించి చాలా క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి మనం ముందుగానే దానికి సంబంధించిన జీకే గ్యాదర్ చేసుకొని చదువుకుంటే తర్వాత వచ్చే ఎగ్జామ్స్లో చాలా ఈజీ అవుతుంది. సో రష్యా ఉక్రెయిన్ వార్ సంబంధించిన జీకే మనకు యుఎస్ఎస్ఆర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. యుఎస్ఎస్ఆర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన వీడియో ఇది. యుఎస్ఎస్ఆర్ అనగా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అదేవిధంగా మనం సోవియట్ యూనియన్ అని కూడా అంటాం. స్టార్టింగ్లో మనకు యుఎస్ఎస్ఆర్ ఒక ప్రత్యేక కూటమిగా ఉండేది. ఇది 1922లో రష్యా మరియు దాని చుట్టుపక్కల దేశాలు కలిసి యుఎస్ఎస్ఆర్గా ఏర్పడ్డాయి. ఈ దేశాలన్నిటిలో మనకు రష్యా అనేది అతిపెద్ద దేశం. దీనిని సోవియట్ రష్యా అని కూడా అంటాం. 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలుగా విడిపోయాయి. అంటే మొదటిగా మనకు యుఎస్ఎస్ఆర్ అనేది ఒక కూటమిగా ఉండేది. తర్వాత అనేక కారణాల వల్ల యుఎస్ఎస్ఆర్ అనేది 1991లో విచ్ఛిన్నమై వేటికవే స్వతంత్ర దేశాలుగా విడిపోయాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఇలా. సో చూడండి, రష్యా, లాట్వియా, లిథువేనియా, బెలారస్, మాల్డవియన్, ఉక్రెయిన్, జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్. సో నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ అనేది 15 దేశాలు అనుకున్నాం కదా. అయితే ఎగ్జామ్లో యుఎస్ఎస్ఆర్ దేశాలు ఏంటివి అని మాత్రమే అడగరు. అందులో మనకు ఆసియాలో గల దేశాలు ఏంటివి, ఐరోపాకు సంబంధించిన దేశాలు ఏంటివి అని కూడా క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి మనం కొంచెం ట్రిక్స్తో వీటిని నేర్చుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన దేశాలు కోడ్ ఎలా అంటే ఆజా, ఉతకి, అతుకా. ఐరోపాకు సంబంధించిన దేశాలు ఉమా, ఇలా, రబేలి. సో ఆసియాకు సంబంధించిన దేశాలు మొత్తం 8. ఐరోపాకు సంబంధించిన దేశాలు 7. ఆసియాకు సంబంధించిన దేశాలలో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఆర్మేనియా, జార్జియా, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్. వీటికి సంబంధించిన రాజధానులు. ఇప్పుడు మనం దేశాలు, రాజధానులు రెండు తెలుసుకోవాలి. ఎగ్జామ్లో ఆర్మేనియా రాజధాని ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చి మనకు ఏదైనా ఇవ్వచ్చు. కాబట్టి అందులో మనం ఆర్మేనియాకు సంబంధించిన రాజధాని ఏంటని గుర్తుపట్టి ఆన్సర్ టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్మేనియా రాజధాని ఎరేవాన్, జార్జియా టిబిలిసి, ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్, తజకిస్తాన్ దుషాంబే, కిర్గిస్తాన్ బిష్కేక్, అజర్బైజాన్ బాకు, తుర్క్మెనిస్తాన్ ఆష్గాబాట్, కజకిస్తాన్ అస్తానా. ఇవన్నీ వచ్చేసి ఆసియాకు సంబంధించిన దేశాలు. ఐరోపాలో ఎన్ని ఉన్నాయి? 7 దేశాలు ఉన్నాయి. అవి కోడ్ వచ్చేసి ఉమా, ఇలా, రబేలి. ఇందులో ఉక్రెయిన్, మాల్డవియన్, ఎస్తోనియా, లాట్వియా ప్లస్ లిథువేనియా. సో ఇవి మనకు ఐరోపాకు సంబంధించిన దేశాలు. వీటి యొక్క రాజధానులు వచ్చేసి ఉక్రెయిన్ కీవ్, మాల్డవియన్ కిష్నేవ్, ఎస్తోనియా టల్లిన్, లాట్వియా రీగా, రష్యా మాస్కో. నెక్స్ట్ బెలారస్ మినిష్క్, లిథువేనియా విల్నియస్. మరి వీటిని గుర్తుపట్టడం చాలా కష్టం కదా. మనం చిన్న కోడ్ తోటి వీటిని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు కోడ్స్తో మనం వీటిని ఎలా గుర్తుపట్టుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు నేను కొన్ని కోడ్స్ ఇచ్చాను. ఒక్క దేశానికి దాని రాజధానిని ఎలా గుర్తుపట్టాలి,
ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఆర్మేనియా రాజధాని ఏంటిది అని ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ వేరు దేశాల రాజధానుల ఆప్షన్స్ ఇస్తాడు. అందులో మనం ఆర్మేనియాకి ఎరెవాన్ అనేది గుర్తుపెట్టాలి. అట్లా ఈజీగా ఎలా గుర్తుపెట్టాలో ఇప్పుడు నేను ఒక కోడ్ తయారు చేశాను. దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో ఆర్మేనియా ఎరెవాన్ అనేది మనకు రాజధాని. ఆర్మీ వాన్, ఆర్మీకి సంబంధించిన వ్యాన్ ఉంటుంది కదండి. సో అలా ఆర్మీ వ్యాన్ అనగానే మనకు ఆర్మేనియా రాజధాని ఎరెవాన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ జార్జియా టిబిలిసి. ఇందులో టీబీ ఉన్న వాళ్ళు జారి పడిపోతూ ఉంటారు. అంటే టీబీ అనేది ఒక జబ్బు కదండి. ఆ జబ్బు ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటే నీరసంతో పడిపోతూ ఉంటారు కదా. అలా చిన్న కోడ్ అనమాట. టీబీ ఉన్నవాళ్ళు జారి పడిపోతూ ఉంటారు. జార్జియా, టిబిలిసి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ వచ్చేసి తాష్కెంట్ రాజధాని. ఇందులో ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్లో ఊతప్ప. మనం తినే బ్రేక్ఫాస్ట్ ఊతప్ప ఉంటుంది కదా. సో అలా ఉజ్బెకిస్తాన్ అనగానే మనకు తాష్కెంట్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ తజకిస్తాన్ దుషాంబే. సో దూత తజకిస్తాన్ అనగానే మనకు దూత అని గుర్తుకు రావాలి. దుషాంబే. నెక్స్ట్ కిర్గిస్తాన్ బిష్కేక్. కిర్గిస్తాన్లో కిరి, బిష్కేక్లో బి. కిరి మనం క్యారీ బిస్కెట్స్ తెలుసు కదండి. మనకు వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమ్ముతూ ఉంటారు క్యారీ బిస్కెట్స్ అని. సో అలా క్యారీ బిస్కెట్స్ ఏంటివి క్యారీ, బిష్కేక్ క్యారీ, కిర్గిస్తాన్ బిష్కేక్ అలా. నెక్స్ట్ అజర్బైజాన్ బాకు రాజధాని. సో అజర్బైజాన్లో బాకులో రెండు కలిపితే బైక్. ఇది ఒక వెహికల్ బై అని గుర్తుకు రాగానే మనకు అజర్బైజాన్ రాగానే బాకు గుర్తుకొస్తే సరిపోతుంది. నెక్స్ట్ తుర్క్మెనిస్తాన్ అష్గాబాట్. వాళ్ళు అష్గాబాట్ స్వీట్ చేస్తారు. ఇది అష్గాబాట్ అంటే దాని మీనింగ్ నాకు తెలియదండి. సో నేను ఇలా ఈజీగా ఉంటుందని తుర్క్మెనిస్తాన్ తుర్క వాళ్ళు అంటే ముస్లిమ్స్ అనమాట. తుర్క వాళ్ళు అష్గాబాట్ స్వీట్ చేస్తారు అని అలా కోడ్ తయారు చేశాను అనమాట. అంటే ఈజీగా ఉంటుందని ఇలాంటి కోడ్ తయారు చేశాను. సో నెక్స్ట్ కజకిస్తాన్ అస్తానా. కజకిస్తాన్లో కాజా అస్తానా. కాకినాడకు కాజా కోసం వస్తారు. కాజా అనగానే మనకు అస్తానా గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఉక్రెయిన్ కీవ్. జేసీబీ క్రెయిన్. ఉక్రెయిన్లో క్రెయిన్ ఉంది కదండి. జేసీబీ క్రెయిన్ తెలుసు కదా. ఈ క్రెయిన్ మనం హారం కొట్టగానే ఎలాంటి శబ్దం చేస్తుంది? కీవ్ అనే శబ్దం చేస్తుంది. సో ఇలా ఈ కోడ్ అనమాట. నెక్స్ట్ మాల్డవియన్కి కిష్నేవ్. సో మాల్డవియన్లో మాల్ కిష్నేవ్. సో ఈజీ ట్రిక్ కోసం కృష్ణా మాల్ అని కోడ్ తయారు చేశాను. ఈజీగా మనం మాల్డవియన్ చదవగానే మాల్ అనగానే కృష్ణా మాల్ గుర్తుకు రావాలి. సో అలా. నెక్స్ట్ ఎస్తోనియా టల్లిన్ రాజధాని. ఎల్లిపాయలో ఏ అనగానే ఎస్తోనియా, అల్లి అనగానే టల్లిన్ గుర్తుకుని రావాలి మనకు. అలా టల్లిన్, ఎల్లిపాయ టల్లిన్. నెక్స్ట్ లాట్వియా రీగా రాజధాని. సో ఇందులో లారీ వెహికల్, అనగానే రీగా గుర్తుకు రావాలి లారీ అలా. నెక్స్ట్ బెలారస్ మినిష్క్ మినీ బల్లా. బెల్లా అనగానే బల్లా గుర్తుకు రావాలి మనకు. బల్లా మినీ బల్లా. సో నెక్స్ట్ లిథువేనియా లాస్ట్ అండి. లిథువేనియాలో మనకు వేనియాకి రాజధాని విల్నియస్ ఉంది. వేనియా అనగానే విల్నియా గుర్తుకు రావాలి మనకు అలా. సో మనము ఆ దేశాలను చూడగానే రాజధానులు గుర్తుకు రావాలి. ఇలా మనం ఒక 2-3 టైమ్స్ చదివితే అది మనకు చాలా ఈజీ అవుతుందండి. ఈజీగా చదవచ్చు. వాటిని ఎగ్జామ్స్లో చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో ఈ విధంగా మనము కోడ్స్తో ఈజీగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.